ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షో గణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజ సంసది విభజ్య మహేశ శాపం సీతాకరగ్రహణ మంగళమాపసద్యః. ఏ రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి కరము, ఆ అభయహస్తము జనక మహారాజు యొక్క కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవి యొక్క కరాన్ని గ్రహించినదో అటువంటి శ్రీరామచంద్రుని యొక్క హస్తము మనందరికీ కూడా అభయహస్తమై రక్షించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ, వెంకటరాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 302వ రోజులోకి ప్రవేశించాము. మరి ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. రామనోడ ఇంతట రారాదా, రామనోడ ఇంతట రారాదా, రామనోడ ఇంతట రారాదా, సమరతి తేరి జగడముని కరు, రామనోడ ఇంతట రారాదా, సమరతి తేరి జగడముని కరు, రామనోడ
చక్కటి సంకీర్తనను ఆలకించాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సంకల్పవాక్యాలను పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 34 సర్గః.
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపతే పతిః అహం త్వరణ్యే వత్స్యామి సమే కార్యం త్వయా నృతం. రామచంద్రమూర్తి దశరథునితో మాట్లాడుతున్నటువంటి మాటలు. సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరి చివరిగా ఒక్కసారి తండ్రి గారి యొక్క అనుమతి తీసుకుని, మరి సీతాలక్ష్మణులు కూడా తీసుకువెళుతున్నాడు కదా, వారికి తండ్రి యొక్క అనుమతి కావాలి కదా, అందుకని తండ్రి అనుమతి తీసుకోవటానికి బయలుదేరినటువంటి వాడై ఇలా అంటున్నాడు. మరి దశరథ మహారాజు రాముణ్ణి చూచిన వెంటనే ఎంతో దుఃఖానికి లోనయ్యాడు. అక్కడ ఉన్నటువంటి 350 మంది దశరథుని యొక్క భార్యలు, అలాగే అంతఃపుర పరిజనము, వీరందరూ కూడా ఆ సందర్భంలో రాముడికి దశరథ మహారాజుకి మధ్య జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూచి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. మరి అంతలో రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి ధైర్యం చెబుతూ, తండ్రి, ఏదో కొంతకాలం వనవాసానికి వెళ్ళి వస్తాను అంటే ఇంతగా బాధపడతారేమిటి? ఇంతేకాదు, నేను వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా మీరే రాజుగా ఉండాలి. ఈనాడు నా పట్టాభిషేకం ఆగిపోయినది అని మీరు బాధపడుతున్నారు, కానీ నా పట్టాభిషేకం జరగటం కంటే కూడా ఆగిపోయి మీరే రాజుగా ఉండటమే ప్రజలందరికీ కూడా చాలా క్షేమకరమైనటువంటిది. అంతెందుకు, నేను ఈ వనవాసాన్ని పూర్తి చేసి వచ్చిన తర్వాత కూడా మీరే రాజుగా ఉండాలి అని చెప్పి అన్నారు. దానికి కారణాలు కూడా రాముని యొక్క మనస్సులో ఉన్న భావాలను కూడా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అహం త్వరణ్యే వత్స్యామి నమే కార్యం త్వయా నృతం. మీ మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు తల్లికి ఇచ్చినటువంటి కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరములు, ఆ వరములను నేను వ్యర్థం చేయకూడదు. మీ కుమారుడిగా ఉన్నటువంటి నేను మీ సత్యప్రతిజ్ఞను గనక దానికి వ్యతిరేకంగా గనక ప్రవర్తించినట్లయితే నా పుత్రత్వం దేనికి? అది వ్యర్థము కదా. కావున మీ మాట నేను వ్యర్థం చెయ్యను అని అన్నారు. అందుకనే పెద్దలు రామ సత్యపరాక్రమ అని చెప్పి ఇంతకుముందు శ్లోకాల్లో వ్యాఖ్యానం చేస్తూ, సత్యపరాక్రమ అంటే మనం 2 అర్థాలు చెప్పుకున్నాం. సత్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అంటే నిజమైన పరాక్రమం కలిగిన వాడు అని ఒక అర్థము, అలాగే సత్యమే పరాక్రమంగా కలిగిన వాడు. రాముని యొక్క బలమేమిటి అంటే ఆ సత్యమును మాట్లాడటము. అందుకనే సత్యేన లోకాన్ జయతి, సత్యముతోటే సమస్తమైనటువంటి లోకాలని కూడా జయించాడు రామచంద్రమూర్తి అన్నారు. దీనితో పాటు 3వ అర్థాన్ని కూడా మనకు సంప్రదాయ పరులు పెద్దలు వివరించారు. ఏమిటి అంటే సత్యాధార పరాక్రమ అని అన్నారు. ఏమిటి సత్యాధారమైనటువంటి పరాక్రమం? రామచంద్రమూర్తి అడవిలో వనవాసంలో చూపించింది. వనవాసంలో ఎటువంటి పరాక్రమాన్ని చూపించడానికి వెళ్ళాడు అంటే, సత్యము అంటే ఈ సత్యము తన తండ్రి చేసినటువంటి సత్యప్రతిజ్ఞ. తన తండ్రి చేసినటువంటి సత్యప్రతిజ్ఞకు ఆధారభూతమైనటువంటి పరాక్రమాన్ని, తదనుగుణమైనటువంటి పరాక్రమాన్ని రాముడు వనవాసంలో చూపించారట. కావున రాముడు వనవాసంలో చూపించినటువంటి ఆ పరాక్రమానికి, రాక్షస సంహారానికి, ఆ లోక కళ్యాణానికి కూడా కారణము ఏమిటి అంటే దశరథుడు కైకేయికి ఇచ్చినటువంటి వరములు, దశరథుడు చేసినటువంటి ఆ సత్య ప్రతిజ్ఞ అని అన్నారు. అందుకనే రామో సత్యపరాక్రమ అని అంటే దశరథుని యొక్క సత్యము వలన కలిగినటువంటి, ఆ సత్యము కోసము చేసినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని పెద్దలు మనకు వ్యాఖ్యానించి చెప్పారు. అందుకనే ఇక్కడ రాముడు కూడా ఏమంటున్నాడు? మీకు కుమారుడిగా ఉన్నటువంటి నేను మీ మాటను కనుక వ్యర్థం చేసినట్టయితే నా పుత్రత్వం దేనికి? నా జ్యేష్ఠ పుత్రత్వం ఎందుకు పనికొస్తుంది? కావున తండ్రి, మీ మాటను నేను వ్యర్థం చెయ్యను, వనవాసానికి వెళ్ళి వస్తాను. నా పట్టాభిషేకం ఆగిపోయినదేని మీరు ఏమాత్రము విచారించవద్దు. నేను వచ్చిన తర్వాత కూడా మీరే రాజుగా ఉండాలి. 1000 సంవత్సరముల పాటు మీరే రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి అన్నారు. అంతేకాదు భద్రంతే అని కూడా అన్నాడు. అంటే భద్రం భద్రమితి బ్రూయాత్ భద్రమిత్యేవ వా వదేత్ అన్నారు.
ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అని ఆలోచించాలి, భద్రం భద్రం మంగళం కలుగుతుంది అని మాట్లాడాలి తప్ప అమంగళకరమైనటువంటి మాటలను మాట్లాడకూడదు అన్నాడు. ఇక్కడ రాముడు విపత్కరమైన అంటే అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితిలో, అందరికీ హృదయ విదారకముగా ఉన్నటువంటి ఆ సన్నివేశంలో కూడా రాముడు భద్రం అని చెప్పి అంటూ మంగళము కలుగుగాక, మంచి జరుగుగాక అని మంచినే ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి అందుకనే మన వాళ్ళు పెద్ద ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యానికి వెళ్ళేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, వారి నోటి ద్వారా వచ్చినటువంటి మాట, వారి వాక్శుద్ధి ద్వారా వచ్చినటువంటి మాట, వారి ఉపాసనా బలం ఏదైతే ఉందో ఆ ఉపాసనా బలం కలిగినటువంటి వారు వాళ్ళ నోటి నుండి వచ్చినటువంటి శుభకరమైనటువంటి మాట ఏదైతే ఉందో అది జరుగుతుంది. అందుకనే ఆశీస్సులను గ్రహించటం అని. అలాగే ఇక్కడ రాముడు కూడా దశరథ మహారాజు యొక్క ఆశీస్సులను గ్రహిస్తూ మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు, మంచి జరగాలి అని చెప్పి. బాధపడుతున్నటువంటి దశరథుడు కూడా భద్రమనే మాటనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి రాముడు కూడా, తండ్రి మీ మాటను నేను వ్యర్థం చెయ్యను, మీ సత్యప్రతిజ్ఞను నెరవేరుస్తున్నాను, కావున నేను వనవాసానికి బయలుదేరి వెళతాను, అనుమతించండి అని అంటూ, నవపంచ వర్షాణి వనవాసే విహృత్యతే పునఃపాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిపా. తండ్రి మహారాజా అంటే ఇక్కడ మహారాజా అని సంబోధించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, తన తండ్రి మాట తాను వినడము అనేది తనకు వైయక్తికమైనటువంటి విషయము. కానీ ఒక మహారాజు మాట వినటం అనేది అది రాజ్యానికి మొత్తానికి సంబంధించినటువంటి విషయం. తండ్రి మాట వినడమే తప్పనిసరి, అది ధర్మము అంటే రాజాజ్ఞ అనేది అది పాటించడం కూడా తప్పనిసరి ధర్మం అది. అందుకనే ఇక్కడ మహారాజా అని నరాధిప మహారాజా అని చెప్పి సంబోధిస్తున్నాడు. మహారాజా తండ్రి దశరథ మహారాజా, నవపంచ వర్షాణి 9 సంవత్సరములు, ఇంకా ఆ పైన మరో 5 సంవత్సరములు అని అన్నారు. మరి ఇక్కడ 14 సంవత్సరములు అని ఒకేసారి చెప్పేయచ్చు కదా. అలా కాకుండా 9 సంవత్సరములు ఆ తర్వాత ఇంకో 5 సంవత్సరములు అంటూ ఈ విధంగా 2 విడతలుగా చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, ఇందులో 2 కారణములు మనకు పెద్దలు వివరించారు. ఒకటి, ఒకేసారి పెద్ద సంఖ్యను చెప్పకుండా 9 ఆ తర్వాత ఇంకాస్త 5 అని చెప్పి ఇలా చెప్పటం వల్ల సంఖ్యను కాస్త తగ్గించి చెప్పినట్టుగా, అంటే సంఖ్యలో తగ్గేదేమీ లేకపోయినా చెప్పటంలో కాస్త తగ్గించినట్లుగా. చూడండి, మన వాళ్ళు 100 అంటే అబ్బో 100 3 అంకెలకు వచ్చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా 99 అన్నారనుకోండి 2 అంకెల సంఖ్య అవుతుంది. అలాగా అంటే పెద్ద తేడా లేకపోయినప్పటికీ కూడా చెప్పటంలో ఈ విధమైనటువంటి వైలక్ష్యాన్ని చూపించడం అన్నమాట. అలాగా నవపంచ వర్షాన్ని, ఒక 9 ఏళ్ళు ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు వనవాసాన్ని చేసి వచ్చేస్తాను, ఇంతే కదా అని చెప్పటం. మరొక పరమార్థం కూడా ఉన్నది ఇలా చెప్పటంలో. ఏమిటి అంటే, రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో చేసినటువంటి ఆ వనవాసంలో మొదటి 9 సంవత్సరములు కూడా పరిపూర్ణంగా ఉద్యానవనంలో విహరించినట్లుగా వాళ్ళు విహరించారు. అక్కడ ఉత్తర రామచరిత్రలో వివరిస్తారు, కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్ అని చెబుతూ ఆ గోదావరి తీరంలో సీతారాములు అలా విహరించినటువంటి సన్నివేశాలు, వాళ్ళు అలా కూర్చుని ఒకరి పక్కన ఒకరు కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి సన్నివేశాలు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, వారికి సమయం అనేది తెలిసేది కాదుట. సాయంకాలం అలా చల్లగాలి అని చెప్పి గోదావరి తీరంలో కూర్చుని మాట్లాడుకుంటుంటే తెల్లవారిపోయేదిట. అంతగా వాళ్ళు అంత అనురాగంతో, అదేవిధంగా అంత చాలా ఉత్సాహంగాను విహరించినట్లుగా వాళ్ళు ఆ వనవాసాన్ని మొదటి 9 సంవత్సరములు కూడా గడిపారు. ఇంకా ఆ తరువాత ఉన్నటువంటి 5 సంవత్సరములు ఏవైతే ఉన్నాయో, ఇంకా అప్పుడు 5 సంవత్సరములలో రాక్షస సంహారము, అంటే పెద్ద పెద్ద రాక్షసులు ఎవరైతే ఉంటారో వారందరినీ సంహరించడము, అలాగే కిష్కింధకాండ సుందరకాండ మొదలైనటువంటివన్నీ కూడా ఆ తరువాత జరిగినవన్నమాట. పైగా మొదటి 9 సంవత్సరములలో సామాన్యమైనటువంటి రాక్షసులందరినీ కూడా వధించాడు రామచంద్రమూర్తి. తరువాత 5 సంవత్సరములలో మాత్రము లోకకంటకులైనటువంటి దేవతలను కూడా పీడించేటటువంటి రాక్షసులందరినీ కూడా వధించాడు. మరి ఈ వైలక్షణ్యాన్ని చూపించడం కోసమే 9 సంవత్సరములు ఆ తర్వాత 5 సంవత్సరములు అని చెప్పి కవి మనకిక్కడ తెలియజేశాడు. మరి ఆ మాట ఇక్కడ దశరథ మహారాజుతోటి రామచంద్రమూర్తి అంటున్నాడు, తండ్రి
ఒక 14 సంవత్సరములు 9 మరియు 5 14 సంవత్సరముల పాటు విహృత్య అరణ్యవాసంలో విహరించి, మీరు నేను అరణ్యవాసం చేస్తాను అంటే చాలా కష్టమైనటువంటిది, భరించలేనటువంటిది, సహించలేనటువంటిది అనుకుంటున్నారు. కానీ ఉద్యానవనంలో విహరించినట్లుగా సీతాదేవితోటి లక్ష్మణస్వామితోటి నేను ఆ వనవాసంలో 14 సంవత్సరముల పాటు విహరించి ఆనందముగా గడిపి ప్రతిజ్ఞ అంతే, నా ప్రతిజ్ఞ నెరవేరిన తర్వాత, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ నెరవేరిన తర్వాత 14 సంవత్సరములు పూర్తయిన పిమ్మట మరలా నేను తే పాదౌ గ్రహీష్యామి, మీ పాదములకు నమస్కరించగలుగుతాను అని చెప్పి రామచంద్రమూర్తి అంటున్నాడు. మరి ఇక్కడ మనకు సందేహం, రాముడు అన్నటువంటి మాట వనవాసం చివరిలో అంటే 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత తన ప్రతిజ్ఞను నెరవేర్చిన తర్వాత దశరథ మహారాజుకి మరలా నమస్కరిస్తాను అని చెప్పి అన్నాడు. అది ఎలా సాధ్యమవుతుందండి? ఎందుకంటే రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికే చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తద రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ అని చెప్పి అంటూ, మరి రాముడు చిత్రకూట పర్వతానికి చేరుకునే సమయానికే దశరథ మహారాజు అయోధ్యానగరంలో దివంగతుడైపోయాడు. మరి అయిపోతే వనవాసానికి బయలుదేరుతున్నటువంటి రామచంద్రమూర్తి దశరథునితో అన్నటువంటి మాట 14 సంవత్సరములు గడిచిన తర్వాత ఈ ప్రతిజ్ఞ నెరవేరిన తర్వాత మరలా నేను మీకు నమస్కరించగలను అని అంటే, దివంగతుడైనటువంటి వారికి రాముడు ప్రత్యక్షంగా నమస్కరించేటటువంటి అవకాశం ఎలా వస్తుంది? మరి ఎందుకు ఈ మాట రాముడు అన్నాడు? రాముడి మాట నిజం ఎలా అవుతుంది అని అంటే, రాముడి మాట నిజం అయ్యింది. ఎలా అయ్యింది అంటే, మనకు యుద్ధకాండలో ఒక సన్నివేశంలో రావణ సంహారం పూర్తయిన తర్వాత ఆ తర్వాత దశరథ మహారాజు వచ్చి రాముడితోటి అన్నటువంటి మాట, తారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మన అష్టావక్రేణ ధర్మాత్మ తారితో బ్రాహ్మణో యథా అని చెప్తూ దశరథుడు రాముడితోటి మాట్లాడతాడు. ఆ రావణ సంహారం పూర్తయిన తర్వాత దేవతలందరూ కూడా రాముడిని కీర్తిస్తూ ఉంటే ఆ సందర్భంలో దశరథుడు కూడా వచ్చి రాముడితోనే మాట్లాడినటువంటి మాటలు, కుమారా, నీవు నాకు పుత్రుడిగా జన్మించడం ద్వారా నా జన్మ ధన్యమైనదయ్యా. కావున నీ చేతే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిం అని చెప్పినట్లుగా నీలాంటి పుత్రుడు జన్మించడం ద్వారా నేనే కాదు మన వంశమంతా కూడా తరించింది. నువ్వు ఇలా లోక కళ్యాణాన్ని చేశావు అని చెప్పి ఇప్పుడు దశరథ మహారాజు రాముణ్ణి కొనియాడతాడు. రాముడు దశరథునికి నమస్కరిస్తాడు. మరి అక్కడ కూడా చూడండి, ప్రతిజ్ఞ అంతే అని అన్నాడు. ఏమిటి రాముడు ఈ భూలోకంలో అవతరించడానికి చేసినటువంటి ప్రతిజ్ఞ అంటే, వైకుంఠంలో ఉండగా దేవతలందరూ కూడా వచ్చి రావణాసురుడి చేత మేమందరము పీడింపబడుతున్నాము, నీవు మానవునిగా అవతరించి రావణాసురుణ్ణి వధించమని అంటే, అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలందరికీ ముందు చేసినటువంటి ప్రతిజ్ఞ, నేను మానవునిగా అవతరించి రావణ సంహారాన్ని చేస్తాను, రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ కూడా వధిస్తాను అని చెప్పి దేవతల వద్ద వైకుంఠంలో చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞ పూర్తి అయిన తర్వాత ప్రతిజ్ఞ అంతే అనే దానికి ఇక్కడ మనకు ఈ సందర్భంలో ఉన్నటువంటి అర్థము 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత అని ఒక అర్థమైతే, ప్రతిజ్ఞ అంతే అని అంటే వైకుంఠంలో దేవతల దగ్గర చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ కూడా వధిస్తాను అని ఆ ప్రతిజ్ఞ పూర్తయిన తర్వాత మరలా నిన్ను దర్శించి నీ యొక్క ఆశీస్సులను తీసుకోగలను, నీకు నమస్కరించగలను అని చెప్పడం రాముని మాటల్లో ఉన్నటువంటి పరమార్థం. మరి సామాన్యమైన అర్థమేమో ఈ విధంగా ఉంటే పరమార్థం అంత గొప్పగా ఉన్నదన్నమాట. అందుకనే ప్రతిజ్ఞ అంతే, నా అవతార ప్రయోజనం ఏదైతే ఉందో ఆ అవతార ప్రయోజనం నెరవేరిన తర్వాత తే పాదౌ గ్రహీష్యామి, మీ పాదములకు మరలా నేను నమస్కరించగలను తండ్రి. కావున మరలా మిమ్మల్ని దర్శించుకుంటాను, నన్ను వనవాసానికి పంపించండి, వనవాసానికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ దశరథునితో చెప్పినటువంటి మాటలలోనూ అదేవిధంగా ఇంతకుముందు కౌసల్యాదేవితో చెప్పినటువంటి మాటల్లోనూ కూడా వైలక్షణ్యం, కొంత భేదం అనేది ఉన్నది. దశరథునితో చెప్పిన మాటల్లో ఏమన్నాడు, నా ప్రతిజ్ఞ నెరవేరిన తర్వాత మీకు మరలా నమస్కరించగలను అని మాత్రమే అన్నాడు.
మరి కౌసల్యాదేవితో ఏమని చెప్పాడు? ఇమానితు మహారణ్యే విహృత్య నవపంచచాని దశరథుడితో చెప్పి, మరి కౌసల్యతో చెప్పినటువంటి మాటల్లో మాత్రము, అమ్మ 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత మరలా అయోధ్య నగరానికి వచ్చి మీరు ఏ విధంగా చెబితే ఆ విధంగానే నేను చేస్తాను, మీ యొక్క పాలనలో నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పి అన్నాడు. మరి అటు దశరథునికి చెప్పినటువంటి మాటను కూడా నెరవేర్చాడు. అలాగే కౌసల్యాదేవికి చెప్పినటువంటి మాట కూడా రాముడి నోట్లోంచి వచ్చినది, అది నిజమే అయినది. అంతే కదా. మరి 14 సంవత్సరముల తర్వాత మరలా రాముడు పట్టాభిషిక్తుడై దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అని చెప్పినట్లుగా 11,000 సంవత్సరముల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు. మరి ఆ సందర్భంలో రాజ్యాన్ని పరిపాలించే సందర్భంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరందరూ కూడా రాముడితో పాటు ఉన్నారు. అలాగా అటు కౌసల్యకు ఇచ్చినటువంటి మాట ఏమో వారి యొక్క ప్రత్యక్షంలో వారు ఉండగా వారితో పాటు కలిసి ఈ రాజ్యంలో రాజుగా ఉంటాను అని చెప్పి కౌసల్య దగ్గర చెప్పాడు. మరి దశరథుని దగ్గర మాత్రం ఆ మాట చెప్పలేదు. తండ్రి, నేను 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత ప్రతిజ్ఞ పూర్తయిన తర్వాత మీకు నమస్కరిస్తాను అని మాత్రమే చెప్పాడు. ఆ మాట కూడా నిజమయ్యినది. మరి ఈ విధంగా రామచంద్రుడు దశరథుని యొక్క అనుమతి కోరుతున్నాడు. కేవలం తనకు మాత్రమే కాదు, సీతాదేవికి లక్ష్మణస్వామికి కూడా అనుమతి ఇవ్వమని కోరుతున్నాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. రాముడు లక్ష్మణుడు అంటే దశరథుని యొక్క కుమారులు కావున రామలక్ష్మణులు ఇరువురు కూడా దశరథుని యొక్క అనుమతిని తీసుకోవాలి. మరి సీతాదేవి రాముని యొక్క భార్య కావున రాముడి అనుమతి ఉంటే చాలు. మరి దశరథుని యొక్క అనుమతి యొక్క అవసరం ఏమున్నది? దశరథుని అనుమతి తీసుకోవాలా అని సందేహం వస్తుంది. దానికి కూడా మనకు స్పష్టంగా తెలియజేశారు. సీతాదేవి రాముని యొక్క అధీనంలో ఉన్నప్పటికీ కూడా, రాముని అనుమతి సీతాదేవికి సరిపోయినప్పటికీ కూడా రాముడు దశరథుని యొక్క ఆయన అధీనంలో ఉన్నాడు. కావున తన తండ్రి అధీనంలో ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుడి భార్య కూడా తన తండ్రికి అధీనంలో ఉన్నట్లే అవుతుంది. కావున కోడలు మామగారి యొక్క అనుమతి తీసుకోవలసినదే. మామగారి అనుమతులు కోడలికి కూడా అవసరమే. అంతేగాని అబ్బాయికి అనుమతిస్తే చాలు, అబ్బాయి అనుమతి అమ్మాయికి కోడలికి సరిపోతుంది అనుకుంటే పొరపాటు. తండ్రి అధీనంలో ఉన్నటువంటి కుమారుడు తన భార్య విషయంలో కూడా తండ్రి అనుమతిని తీసుకోవలసినదే అనే విషయం మనకు ఈ సందర్భంలో తెలుస్తున్నది. ధర్మశాస్త్రాలు కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి. అందుకనే రాముడు సీతాదేవికి కూడా అనుమతి ఇవ్వండి స్వామి, తండ్రి నేను వనవాసానికి సీతాదేవి కూడా బయలుదేరి వస్తున్నది, ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. అలాగే లక్ష్మణుడు కూడా వస్తున్నాడు, కావున వారిరువురికి కూడా అనుమతి ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత రుదన్నార్త ప్రియం పుత్రం సత్యపాశేన సంయతః కైకేయ్యా చోద్యమానస్తు మిథో రాజాతమబ్రవీత్. ఈ విధంగా రాముడు దశరథుడిని అనుమతి అడుగుతూ ఉంటే దశరథుని మనస్సులో దుఃఖము ఉప్పొంగుతూ ఉన్నది, పెళ్ళువికి బయటకు వస్తూ ఉన్నది. ఏమీ మాట్లాడలేనటువంటి స్థితి, ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఎందుకు అంటే సత్యపాశేన సంయతః, తాను ఇచ్చినటువంటి మాట చేతనే బంధింపబడిపోయాడు. తాను కైకేయికి ఇచ్చినటువంటి ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో, 2 వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరములు ఇవ్వటము అనే సత్యము చేత దశరథుడు బంధించబడిపోయినాడు. అందుకనే సత్యపాశేన సంయతః, సత్యము అనే తాడు చేత బంధనము చేత బంధించబడినటువంటి వాడైన రాజా దశరథ మహారాజు కైకేయ్య మిథః చోద్యమానః, కైకేయి చేత మరలా ప్రేరేపించబడుతున్నటువంటి వాడై. చూడండి, ఇక్కడ 350 మంది దశరథుని యొక్క పత్నులు ఉన్నారు. కైకేయి, సుమిత్ర, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరు ఉన్నారు. దశరథుడు వాళ్ళందరినీ పిలిపించడానికి గల కారణమును మనం చెప్పుకున్నాం. వారందరి ముందు కైకేయీదేవి రాముణ్ణి నువ్వు వనవాసానికి వెళ్ళవలసిందే అని చెప్పి అనకపోవచ్చు. ఎందుకంటే సవతులు నిందిస్తారేమోనన్న భయంతో కైకేయి తన మనస్సు ఏమైనా మార్చుకుంటుందేమో అనే ఉద్దేశ్యంతో దశరథుడు ఆ కైకేయి మందిరానికి మిగతా వారిని, తన భార్యలందరినీ కూడా పిలిపించాడు. వారందరూ అక్కడే ఉన్నారు.
మిగతా పరివార జనమందరూ అక్కడే ఉన్నారు. దశరథుడు విలపిస్తూ ఉన్నాడు, రాముడేమో అనుమతి అడుగుతూ ఉన్నాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ కైకేయి మనస్సు ఏమాత్రమూ మారలేదు. మరి నలుగురిలో భార్యాభర్తలు మాట్లాడుకోవటం చూస్తూ ఉంటాం కదా. భార్య నోటితో ఏదీ చెప్పదు, కళ్ళతోటి సైగలు చేస్తుంది. వెంటనే భర్త వాటిని గ్రహించి సరే సరే అని చెప్పి వాటిని పాటించవలసినటువంటి స్థితి వస్తుంది. మరి ఇలాగా ఇక్కడ రాముడు దశరథుణ్ణి అనుమతి అడుగుతూ ఉంటే, దశరథుడు మాట్లాడుతూ ఉంటే, ఇంతలో కైకేయి పక్క నుంచి ఓరకంటితోటి దశరథుణ్ణి చూచింది. కైకేయ్యా మిథ చోద్యమాన, కైకేయి చేత మరల ప్రేరేపించబడినటువంటి వాడై, ప్రేరేపించడము అంటే కైకేయి నోటితో ఏం మాట్లాడటం లేదు, కళ్ళతోటే అన్నింటినీ అన్ని భావాలని కూడా తెలియజేస్తోంది దశరథునికి. దశరథునికి అర్థమైపోయింది కైకేయిలో మార్పు అనేది రాదు, ఇంకా రామవనవాసం అనేది తప్పదు అని అనుకున్నాడు. అనుకుని ఆర్తి చెందినవాడై, దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడై, మనోవ్యాకులతతోటి బాధపడుతున్న వాడై రుదన్ బయటకు విలపించేస్తూ ఉన్నాడు దశరథుడు. విలపిస్తూ దుఃఖిస్తూ ప్రియం పుత్రం తమబ్రవీత్, తనకు అత్యంత ప్రియమైనటువంటి తన ప్రాణప్రదమైనటువంటి రాముడితోటి ఈ మాట ఈ విధంగా అంటున్నాడు. ఎందుకు అంటే ఎంతో గొప్పవాడైనటువంటి వాడు దశరథ మహారాజు. ఎంత గొప్పవాడంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. దశరథ మహారాజు వెళితే స్వర్గానికి వెళితే ఆయన రథంలోనే స్వర్గానికి వెళ్ళొచ్చేసేవాడు. అదేవిధంగా దేవతలందరికీ కూడా తన పరాక్రమంతో దేవతలందరికీ సహాయం చేసేవాడు. దేవదానవ సంగ్రామంలో దేవతలకి అండగా నిలబడినటువంటి వాడు. దశరథుణ్ణి చూస్తే చాలు ఇంద్రుడికి ధైర్యం వస్తుంది, రాక్షసుల మీద గెలవగలము అనే ఆ ధైర్యం అనేది వచ్చేస్తుంది. దశరథుణ్ణి చూడంగానే ఇంద్రుడు తన సింహాసనంలో పక్కకు జరిగి దశరథుణ్ణి కూర్చోబెడతాడట. మరి అంతటి శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, అన్ని లోకాల్లోనూ కీర్తించబడినటువంటి వాడు, ధీరోదాత్తుడు అయిన దశరథ మహారాజు ఈనాడు కైకేయి యొక్క చూపు వలనే ఆయన దీనమైనటువంటి స్థితిని పొందాడు. అంటే తాను సమాధానం చెప్పలేనటువంటి స్థితిని పొందాడు. అంటే ఆమె మాటకు ఎదురు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే భార్య కనుక దుష్టురాలు కనుక అయినట్లయితే భర్త పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ సన్నివేశంలో మనకు తెలియజేస్తున్నారు. అందుకనే చెంపు రామాయణంలో చెబుతారు, దుష్టురాలైనటువంటి భార్య వలన, దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి భార్య వలన ఎంతటి వారైనా సరే గౌరవాన్ని కోల్పోతారు, ఎంతటి వారైనా సరే దీనమైనటువంటి స్థితిని పొందుతారు అని అంటూ, కేవానో భువి గౌరవం విదధతే భార్యాజితోయం జన ధర్మస్నేహమపాకరోతి మదనాధీనో అతిదీనస్వితి సౌఖ్యం దూరమపైతి జీవితమతి సందేహడోలాగతి కష్టాత్ కష్టతరం హి ధూర్తవనిత సంసారబంధ పతే అని అంటూ, ఈ భూమండలంలో కాదు ఏ లోకంలోనైనా సరే భార్యాజితో యంజన, దుష్టురాలైనటువంటి భార్యకు వశమైపోయినటువంటి వాడు, అతడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గౌరవం విదధతే, అటువంటి వాడికి ఎవరు కూడా గౌరవాన్ని ఇవ్వరు, గౌరవాన్ని కోల్పోతాడు. అతన్ని చూచి ధర్మము కూడా దూరంగా వెళ్ళిపోతుందిట. ఎందుకు అంటే వీడు ధర్మాన్ని ఆచరించేవాడు కాదు, ఎందుకు అంటే దుష్టురాలైనటువంటి ఆమెకి వశమైపోయి ఉన్నాడు, పైగా మదన పీడితుడు, వీడు కామపీడితుడు కావున వీడి దగ్గర ధర్మం అనేదే ఉండదు అని చెప్పి ధర్మం కూడా దూరంగా వెళ్ళిపోతుందిట. ఇక సుఖము అల్లంత దూరం నుంచే చూచే వీడు సుఖపడేదేముంటుంది, ఎప్పుడూ కూడా చివాట్లు తింటూ ఉంటాడు, ధర్మాన్ని ఆచరించడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాడు, స్వయంగా ఏ నిర్ణయం తీసుకోడు. కావున వీడికి సుఖం అనేది అవసరం లేదని సుఖం దూరంగా వెళ్ళిపోతుందిట. కావున దుష్టురాలైనటువంటి భార్య వలన ఎవరైనా సరే దీనమైనటువంటి స్థితిని పొందవలసినదే అని అంటూ దానికి ఉదాహరణగా కైకేయిని చెబుతారు. ఆ సందర్భంలో దశరథుని మాటలు ఇవన్నీ కూడా, కైకేయి వల్ల నాకు ఈ విధమైనటువంటి దీనమైనటువంటి స్థితి వచ్చింది నాయన, కావున నాబోటి వాడి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు, నన్ను నిగ్రహించి నన్ను బంధించి అయినా సరే నువ్వు ఈ రాజ్యాన్ని గ్రహించవచ్చును అని రాముడితోటి దశరథుడే స్వయంగా చెప్పినటువంటి మాట, నన్ను బంధించి ఈ రాజ్యాన్ని నువ్వు గ్రహించవయ్యా అని చెప్పి అన్నాడు.
కానీ రాముడు ఆ విధంగా చేస్తాడా? చెయ్యడు కదా. తండ్రి యొక్క సత్యప్రతిజ్ఞ కోసం తాను వనవాసానికి సిద్ధమవుతాడు తప్ప రాజ్యం కోసం తండ్రిని బంధించేటటువంటి వాడు కాదు రామచంద్రమూర్తి. మరి దశరథుడు కూడా అనుమతిస్తూ ఉన్నాడు. ఏమని? శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వారిష్టమవ్యగ్రహ పంధానమకుతో భయం. రామచంద్ర, తాత, తాత అని అంటే కనుక నాయన అని అర్థం. తండ్రి రామచంద్ర, అవ్యగ్రహ, సావధానంగా ఉంటూ ఎటువంటి కలత చెందనటువంటి వాడివై మనస్సుని గట్టి చేసుకుని స్థిరంగా చేసుకుని శ్రేయసే, శ్రేయస్సు కోసము. శ్రేయసే అంటే పారలౌకిక శ్రేయస్సు అనేది చెబుతారు. అంటే దేని వలన అయితే ధర్మము నిలబడుతుందో, ఏది అయితే ధర్మబద్ధమైనటువంటి కార్యములు చేయటానికి సహకరిస్తుందో దానిని శ్రేయస్సు అని చెప్పి అన్నారు. అందుకనే ధర్మార్థకామ మోక్షములు ఏవైతే ధర్మార్థకామములు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా శ్రేయోదాయకములు అని చెప్పి అన్నారు. పురుషార్థములన్నీ కూడా శ్రేయోదాయకములు అని చెప్పారు. అందుకనే శ్రేయసే, శ్రేయస్సు కోసం అంటే పారలౌకికమైనటువంటి సుఖము కోసము. అలాగే పునః ఆగమనాయచ, మరల తిరిగి రావటం కోసము అని అన్నారు. కర్తవ్యము, ధర్మము. ధర్మము చేయటం వల్ల వెంటనే ప్రయోజనం అనేది కలుగకపోవచ్చు. మరి ధర్మం యొక్క ప్రయోజనం ఎప్పుడు కనిపిస్తుంది అండి అంటే ధర్మం యొక్క ప్రయోజనం కొంత ఆలస్యం అవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే మరో జన్మలో కూడా ధర్మం యొక్క ప్రయోజనం అనేది కలగవచ్చు, మరొక లోకంలో కూడా కలగవచ్చు. అందుకనే శ్రేయస్సుని చెబుతూ, శ్రేయస్సే అంటే పారలౌకికమైనటువంటి అంటే పరలోకంలో కూడా ప్రాప్తించేటటువంటి ఫలములు కలిగిన అటువంటి ధర్మము కోసము, వృద్ధయే అభివృద్ధి కోసము, ఈ లోకంలో కలిగేటటువంటి కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటి కోసము కూడా నువ్వు వనవాసానికి బయలుదేరు రామచంద్ర అని అంటూ వనవాసానికి వెళ్ళి అక్కడే ఉండిపోతావేమో. పునః ఆగమనాయచ, మరలా తిరిగి రావటం కోసము అని. మరి వెళితేనే కదా 14 సంవత్సరంలో మరలా తిరిగి రాగలుగుతాడు. ఎంత ఆలస్యం అయోధ్య నగరంలో చేస్తే మరలా రావడానికి అంత ఆలస్యం అవుతుంది. అందుకని ఏమంటున్నాడు? పునః ఆగమనాయచ, మరలా తిరిగి అయోధ్య నగరానికి రావటం కోసమని. అరిష్టం అకుతో భయం బంధానం గచ్చస్వ. అరిష్టం, సహజంగా అరిష్ట శబ్దం వినంగానే అశుభం అని మాత్రమే మనం అందరం అనుకుంటాం. కానీ నిఘంటువులో తెలియజేశారు అరిష్టేతు శుభాశుభే అని అమరంలో చెప్పినట్లుగా అరిష్ట శబ్దానికి శుభము అనే అర్థము, అశుభము అనే అర్థము, రెండు అర్థములు కూడా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం దాని అర్థాన్ని గ్రహించాలి. మరి ఈ సందర్భంలో దశరథుడు రామచంద్రమూర్తికి అనుజ్ఞ ఇస్తూ ఆశీస్సులను ఇస్తున్నాడు. కావున ఇక్కడ అరిష్టము అంటే శుభప్రాప్తి కొరకు అనే అర్థం మనం చెప్పుకోవాలి. అలాగే అరిష్టం శుభప్రదమైనటువంటిది, అంతేకాదు అకుతో భయము, నువ్వు పరాక్రమం కలిగినటువంటి వాడివి. కావున నీకు వనవాసంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది కూడా నీకు ఉండకూడదు, ఎటువంటి భయము కూడా నీకు ఉండకూడదు అని ఆశీర్వాదపూర్వకంగాను జరిగేటటువంటి విషయాన్ని చెబుతూను ఇలా అంటున్నాడు. అకుతో భయం, ఎవరి వలన ఏ పరిస్థితుల వలన కూడా నీకు భయం అనేది కలగకూడదు. పంధానం గచ్చస్వ, అటువంటి మంగళకరమైనటువంటి మార్గంలో, శివాస్తేస్తు పంధాన అని చెప్పినట్టుగా నీ అటువంటి మార్గంలో నీవు పయనించదవుగాక, అటువంటి మార్గంలో నీవు అరణ్యవాసాన్ని చేసేదవుగాక. కావున వెళ్ళిరా నాయన అని చెప్పి దశరథుడు దుఃఖంతో కూడినటువంటి హృదయంతో, గద్గదమైనటువంటి కంఠంతో, నోటిలోంచి మాట రాకుండా ఈ మాటలను మాత్రమే ఎలాగో ప్రయత్నంగా తెచ్చుకొని చెబుతూ ఉన్నాడు. మరి ఇందులో పరమార్థము కూడా ఉన్నది ఈ శ్లోకంలో. ఏమిటి అంటే శ్రేయసే. శ్రేయసే అంటే పారలౌకికమైనటువంటి ఫలము కొరకన్నాం కదా. ఏమిటి పారలౌకికమైనటువంటి ఫలము అంటే దేవతలందరూ కూడా పరమాత్మను ప్రార్థించారు కదా, రావణ కుంభకర్ణాదుల వల్ల మేము పీడించబడుతున్నాము అని. మరి రాముడు వనవాసానికి వెళ్ళడం ద్వారా, ఆ వనవాసంలో వారందరూ రాక్షసులను సంహరించడం ద్వారా దేవతల కంటే పరలోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఫలం అనేది కలుగుతుంది. కావున నీవు చేసేటటువంటి ఈ ఘనకార్యము
పరలోకంలో ఉన్నటువంటి వారికి కూడా, స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి సమస్త లోకాలలో ఉన్న వారందరికీ కూడా ఫలాన్ని ఇచ్చేది. అంతేకాదు ఈ భూమికి కూడా భారం అనేది తగ్గుతుంది. కావున ఊర్ధయే, ఈ భూమి ఆనందంగా ఉండటం కోసం, ఈ భూభారం తగ్గటం కోసము అని చెప్పి నీవు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పి. మరి పునరాగమనాయచ అని ఎందుకన్నాడండి అని అంటే, రామావతార ప్రయోజనము రావణ కుంభకర్ణాది రాక్షసులని వధించటము అనేది ఉన్నది. మరి వచ్చినటువంటి పని పూర్తయింది అంటే వెంటనే అవతారాన్ని చాలించవచ్చును కదా. రావణ కుంభకర్ణాదులందరినీ కూడా వధించిన తర్వాత అక్కడే రాముడు అవతారాన్ని విడిచిపెట్టేసి మరలా వైకుంఠానికి వెళ్ళిపోతే మరి అది ఇష్టం లేదు కదా దశరథునికి. తన రాజ్యాన్ని రాముడు పరిపాలించాలి అనే కోరికతో ఉన్నాడు కదా. అందుకనే ఏమంటున్నాడు, రామచంద్ర నీవు వనవాసం పూర్తయిన తర్వాత, నీ అవతార ప్రయోజనం పూర్తయిన తర్వాత నీవు మరలా అయోధ్య నగరానికి రావలసినదే తప్ప నువ్వు అవతారాన్ని చాలించరాదు అని చెప్పటం ఇందులో ఉన్న పరమార్థం అన్నమాట. అంటే దశరథుని మాటల్లో సామాన్యమైన అర్థమే ఉన్నప్పటికీ కూడా సరస్వతీదేవి పలికిస్తున్నటువంటి ఈ మాటలలో మాత్రం అర్థం ఏమిటి అంటే, రాముడు మరలా వచ్చి రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అలాగే శుభప్రదమైనటువంటిది. సహజంగా వనవాసానికి వెళుతున్నారంటే శుభప్రదం ఏమిటండి? అపాయకరం కదా. కానీ రాముడు వనవాసానికి వెళ్ళడం అనేది సమస్తమైనటువంటి లోకాలకి కూడా శుభాన్ని చేకూర్చేది. అందుకనే దశరథుని మాటల్లో ఇక్కడ శుభప్రదమైనటువంటిది అని చెప్పి అన్నారు. అటువంటి మార్గంలో నీవు పయనించి చక్కగా వనవాసాన్ని పూర్తి చేసి తిరిగి రావయ్యా రామచంద్ర అని దశరథుడు రాముడికి అనుమతి ఇచ్చాడు. నహి సత్యాత్మనస్తాత ధర్మాభిమనసస్తవ వినివర్తయితుం బుద్ధి శక్యతే రఘునందన. ఇంకో మాట అంటున్నాడు. సరే అనుమతిస్తున్నాను అంటే అనుమతి ఇవ్వక తప్పుతుందా? నువ్వు మాత్రము నా మాట ఇప్పుడు వింటావా? ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రామోద్విర్నాభిభాషతే అని అన్నారు. రాముడి దగ్గర రెండవ మాట అనేదే లేదుట. ఒక మాట అన్నాడు అంటే దానినే నెరవేర్చుతాడు. మరి అదే మాట ఇక్కడ దశరథుడు కూడా అంటున్నాడు. తాత నాయన రామచంద్ర, రఘునందన, రఘువంశానికే ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడా, సత్యాత్మనః, సత్యము యందే దృఢమైనటువంటి బుద్ధి కలిగిన, సత్యమునే మాట్లాడేటువంటి వాడైన, సత్యమైనటువంటి జీవితం కలిగిన వాడైన, సత్యము కోసం ధైర్యాన్ని చూపించేవాడైనటువంటి, సత్య స్వభావం కలిగినటువంటి వాడైన. ఇక్కడ ఆత్మశబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. సత్యాత్ముడైనటువంటి నీకు ధర్మాభిమనసః, సత్యంతో పాటుగా సత్యపూతమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం యందే నిశ్చయం కలిగిన, పట్టుదల కలిగినటువంటి తవ నీ యొక్క బుద్ధి, నీ బుద్ధిని వినివర్తయితుం మార్చటం అనేది నా శక్యతే, ఎవరి తరమో కూడా కాదు కదా. ఇంకా అనుమతించక తప్పుతుందా? అనుమతిస్తాను నాయన, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఎందుకు అంటే ఎన్ని చెప్పినప్పటికీ కూడా నీవు సత్యము ధర్మము అని వాటికి బద్ధుడైపోయి ఉంటావు. కావున నీ యొక్క బుద్ధిని, నీ మనస్సుని మార్చటం అనేది ఎవరి తరము కాదు. చక్కగా నీవు వెళ్ళిరా నాయన అని చెప్పి దశరథ మహారాజు రాముడికి అనుమతిస్తాడు. సీతాలక్ష్మణుల్ని కూడా తీసుకువెళ్ళడానికి దశరథుడు రాముడికి అనుమతించాడు. మరి రాముడు వనవాసానికి బయలుదేరుతున్నాడు. మరి బయలుదేరే ముందు మిగతా వారు సుమిత్ర వీరందరూ కూడా ఏం మాట్లాడారు, అందులో ఉన్నటువంటి విశేషములు ఏమిటనేవి తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. భవాన్ వర్షసహస్రాయ వర్షసహస్రాయ పృథివ్యా నృపతే పతిః అహం త్వరణ్యే వత్స్యామి నమే కార్యం త్వయా నృతం నవపంచ చ వర్షాణి వనవాసే విహృత్యతే పునః
పాదో గృహీష్యామి పునః పాదౌ గృహీష్యామి ప్రతిజ్ఞాంతేన రాధిప ప్రతిజ్ఞాంతేన రాధిప రుదన్నార్థః ప్రియం పుత్రం రుదన్నార్థః ప్రియం పుత్రం సత్యపాశేన సంయతః సత్యపాశేన సంయతః కైకేయ్యాచోద్యమానస్తు కైకేయ్యాచోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్ మిథో రాజా తమబ్రవీత్ శ్రేయసే వృద్ధయే తాత శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ పునరాగమనాయ చ గచ్చస్వారిష్టమవ్యగ్రహ గచ్చస్వారిష్టమవ్యగ్రహ పంథానమకుతో భయం పంథానమకుతో భయం నహి సత్యాత్మనస్తాత నహి సత్యాత్మనస్తాత ధర్మాభిమనసస్తవ ధర్మాభిమనసస్తవ వినివర్తయితుం బుద్ధిః వినివర్తయితుం బుద్ధిః శక్యతే రఘునందన శక్యతే రఘునందన ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్త్రింశే సర్గే చతుస్త్రింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్నేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.